మిత్రులందరికీ నమస్కారం. అంటే దాదాపు 3 దశాబ్దాలుగా మూసీ నదికి సంబంధించి వేరే వేరే ప్రభుత్వాలు ప్రణాళికలు తీసుకొస్తున్నాయి. గత 10 ఏళ్లలో చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి కంపెనీస్ యాక్ట్ కింద వాళ్ళు ఒకటి ఎంటిటీని స్థాపించారు. అండ్ కొంత ప్రాసెస్ నడిచింది, అది మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో మళ్ళీ దీని ఒక పెద్ద స్థాయిలో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తేనే ఇన్ఫాక్ట్ లాస్ట్ 2024 ఇక్కడే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అని మేము ఆల్రెడీ చాలా మంది దాదాపు 400 మంది కుటుంబాల వాళ్ళ ఇళ్ళని కూల్చేయడం, ఇటువైపు చాదర్ఘాట్, శంకర్ నగర్, ఈ బస్తీల ప్రజల జీవితాన్ని నిర్వాసితులు చేయడం సంబంధించి ప్రశ్నించాము. కానీ ఇప్పటి వరకు అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే కూడా October 18న ప్రభుత్వమే MRDCL ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లేదు. అంటే డిపిఆర్ లేకుండా మీరు అసలు ఏ విధంగా ముందుకెళ్తారు, డిపిఆర్ లేకుండా ప్రజల ఇళ్ళని ఎలా కూలగొడతారు అన్నది ఒక చాలా స్థూలమైన ప్రశ్న. అదేవిధంగా ఇది అసలు ప్రభుత్వం అంటుంది ఇది ప్రజల కోసం మూసీని క్లీన్ చేయడానికి అనేసి, కానీ నిజంగా ఇది అసలు పబ్లిక్ పర్పస్ ప్రాజెక్టా కాదా అన్నది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. మేము మూసీ జన ఆందోళన తరఫు నుంచి మేమే అంటున్నామంటే ఇది నిజంగా అది ఎకాలజీకి సంబంధించి ఆ దృష్టి నుంచి చూసినా లేకపోతే ప్రజల పక్షం నుంచి చూసినా ఇది నిజమైన ఒక పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్ కాదు. సో ఫండమెంటల్ గా అసలు పబ్లిక్ కి ప్రయోజనం నిజంగా లేని ప్రాజెక్ట్ ని ఇంత వేగవంతంగా ఇంత ఒక పెద్ద స్థాయి ఇన్వెస్ట్మెంట్ ని ఆశిస్తూ ప్రభుత్వం ఎందుకు పుష్ చేస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. అండ్ ఇందాక జీవన్ గారు కూడా చెప్పినట్టు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 4100 crores ఫైనాన్స్ అప్రూవ్ అయింది అనేసి మనం చాలా మీడియాలో అంటే దాదాపు అన్ని మీడియాలో మనం న్యూస్ చూసాము. మేము ఇన్ఫాక్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి ఎందుకంటే ఇది చాలా ప్రాజెక్ట్స్ నేపథ్యంలో ఇది కొన్ని దశాబ్దాలుగానే ఒక ప్రాసెస్ ఉంది. అఫెక్టెడ్ కమ్యూనిటీస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ బ్యాంక్స్ ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సోషల్ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి బ్యాంకు కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు కూడా దీన్ని మొత్తం ఈ అంశాలని పరిశీలించాలన్నది ఒక లోన్ ఇచ్చే ముందు ఇది ఒక క్లియర్ ప్రాసెస్ ఉంది. సో మేము ఏడీబీకి ఒక డీటెయిల్డ్ సబ్మిషన్ ఇండియాలో ఉన్న వాళ్ళ కంట్రీ డైరెక్టర్ కి మిగతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి మేము రాసాము 12th November. అండ్ వాళ్ళు 17th November కి ఇచ్చిన జవాబు చాలా ముఖ్యమైన నేపథ్యం ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ కి. నేను ఆ ఎక్స్ట్రాక్ట్ మాత్రం చదువుతాను. ద మూసీ జన్ ఆందోళన్ సబ్మిషన్ వాజ్ అక్నాలెజ్డ్ బై మిస్ మొమోకో నిటా, Senior Urban Development Specialist with Asian Development Bank. She indicated that the Musi Riverfront Development Project has been recently posed by the Government of India to the Asian Development Bank for financing, and as such it is not yet listed on the ADB website. She further stated, "We want to assure you that the issues you have raised will be examined during our due diligence process. In the meantime, we encourage you to approach the Musi Riverfront Development Corporation or any other appropriate authority within the government of Telangana to address your specific concerns." అంటే ముఖ్యంగా ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవైపు మీడియాలో అసలు ఇన్ని కబుర్లు వచ్చాయి, 4100 కోట్ల రూపాయలు ఒక రకంగా ఫైనాన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఏడీబీ ఇచ్చింది అనేసి. కానీ వాళ్ళు ఇచ్చిన రిప్లై ప్రకారమే క్లియర్ గా చూస్తే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద పైప్ లైన్. అంటే భారత ప్రభుత్వం ఇటువైపు నుంచి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు అంతే, అది వాళ్ళ వెబ్సైట్ మీద లేదు, దానికి సంబంధించిన ఎటువంటి ఆమోదం జరగలేదు. అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మేము అంటే ప్రజల వైపు నుంచి రేస్ చేసిన అంశాలన్నీ వాళ్ళు డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారనేసి. అంటే ఇది ఇంత బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకొక వైపు అది బాపు ఘాట్ వైపు చూసినా చాదర్ ఘాట్ వైపు వాళ్ళు మనం చూసినా దే ఆర్ రియలీ ట్రైంగ్ టు గో అహెడ్ విత్ ద ప్రాజెక్ట్. సో ముఖ్యంగా మేము ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రేస్ చేయాలనుకుంటున్న ప్రశ్న ఇదే. అంటే ఒక క్లియరెన్స్ ప్రాసెస్ క్లియర్ గా లేకుండా ప్రజలతో పాటు సంప్రదింపులు జరగకుండా ఎందుకు ఇంత పెద్ద స్థాయి ప్రాజెక్ట్ ని మీరు పుష్ చేస్తున్నారు? అండ్ ఈ ఫాల్కన్ ఇండస్ట్రీస్ రిపోర్ట్ కూడా అంటే ఇది కూడా అంటే డిపిఆర్ లేదు కానీ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇందులో మొత్తం మీరు చూస్తే ఎక్కడ కూడా అసలు ఒక పదం కూడా పెద్ద స్థాయిలో అసలు మనం ఇవాళ మూసీకి సంబంధించిన సమస్య టాక్సిక్ ఎఫ్లూయెన్స్ ఫ్రమ్ ఫార్మాసిటికల్ కంపెనీస్, దానికి సంబంధించి దిగువ గ్రామ మిత్రులు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతారు. అంటే ఎన్నో ఏళ్లుగా ఈ టాక్సిక్ ఎఫ్లూయెన్స్ వల్ల వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈ నదిని పరిశుద్ధం చేయాలన్న దానికి సంబంధించి అసలు ఎక్కడా ఒక క్లారిటీ లేదు. ఈటీపీస్ ఎస్టాబ్లిష్ చేస్తామన్న దానికి సంబంధించి ఒక రెఫరెన్స్ లేదు. సో దేనికి సంబంధించి ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్నది మా ప్రశ్న. అంటే రివర్ టాక్సిసిటీని క్లీన్ చేయకుండా మీరు మూసీ రివర్ ని ఉట్టి ఒక ఏదో పైన బ్యూటిఫికేషన్ చేయడం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం అండ్ ప్రజల భూముల్ని లాక్కోవడం. సో వెదర్ దిస్ ఇస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎ పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్, ఇది ఒక ముఖ్యమైన
ప్రశ్నలు మేము చాలా ఏడాది కాలం నుండే ప్రభుత్వానికి వేస్తున్నాము. డిపిఆర్ ఎక్కడ, అసలు ఇది పబ్లిక్ పర్పస్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి. కానీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పష్టత లేకుండా, ప్రజలతో సంప్రదింపులు లేకుండా వాళ్ళు దీనికి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రజాస్వామ్యంగా అండ్ చట్టబద్ధంగా ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అంటే ఇచ్చిన హామీ ప్రకారమే ప్రజలతో సంప్రదింపులు చేయాలి, చట్టాన్ని ఫాలో చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ ప్రాసెస్ ఉంది, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కి సంబంధించిన ప్రాసెస్ ఉంది. సో ఈ చట్టపరమైన ప్రాసెస్ ని ఫాలో చేయకుండా ఇంత పెద్ద స్థాయి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లలేరు. అండ్ ఫైనల్ గా మా అపీల్ టు ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ ఇవాళ దేశంలో చాలా చోట్లలో పుష్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ మనం అసలు నదిని నిజంగా అసలు దీన్ని రివైవ్ చేయాలంటే ఒక రివర్ ఫ్రంట్ కాదు దాని అప్రోచ్, రివర్ బేసిన్ అప్రోచ్. ఓవరాల్ రివర్ ని పరిరక్షించేట్టు, అదే విధంగా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రజల జీవితాల్ని, వాళ్ళ జీవనోపాధిని మొత్తం ఒక రివర్ బేసిన్ అప్రోచ్ తో పాటు ఒక రివర్ బేసిన్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. రివర్ ఫ్రంట్ అథారిటీ అండ్ ఈ కార్పొరేషన్ కాదు అన్నది మేము అప్పీల్ చేస్తున్నాం.